ఏకాగ్రతను లీనమవ్వడం అనే అర్థంలో తీసుకున్నట్లయితే అదే నిజమైన స్థితి. ఈ స్థితి వివిధ స్థాయిల్లో వివిధ రకాలుగా ఉండవచ్చు. ఒకటి క్రింది స్థాయి ఏకాగ్రత, మరొకటి ఉన్నత స్థాయి ఏకాగ్రత, ఇంకొకటి అత్యున్నత స్థాయి ఏకాగ్రత. వీటన్నింటిలోనూ ఉన్న ఏకాగ్రతను గనక తీసివేసినట్లయితే మిగిలేది క్రింది స్థాయి, ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయిలు మాత్రమే. పరతత్వాన్ని చేరుకునేందుకు ఈ విధంగానే ముందుకు సాగాలి. అలా కాకుండా మన ఆలోచన ఈ ఏకాగ్రత అనే భావంలో చిక్కుకుపోతే మనం ఉన్నత స్థాయిని అధిరోహించటానికి అవసరమైన వేగాన్ని ఇచ్చే మన అంతరంగ శక్తి చురుకుగా పనిచేయదు. అందువలన ఎలాంటి నిర్బంధము, ప్రయత్నము, ఒత్తిడి లేకుండా సంకల్ప రూపం అంటే సూక్ష్మ భావంలో ఆ ఆలోచనను చేపట్టడమే సరైన మార్గం. ఎటువంటి కృత్రిమత్వాన్ని, నిర్బంధాన్ని గాని విధించక సహజమైన, సరళమైన పద్ధతిలో దానితో ముందుకు సాగాలి. నిజానికి మాస్టర్ తన ప్రాణాహుతి ద్వారా ఆ చిట్ట చివరి స్థితిని మనలో ప్రారంభంలోనే ప్రవేశింపచేస్తారు. సహజ మార్గంలో మనం అనుసరించే పద్ధతి అదే. మొట్టమొదట్లో కేవలం ఆ స్థితి యొక్క దర్శనం కొన్నిసార్లు అస్పష్టంగా కలిగినా కొన్నాళ్లు సాధన చేసిన తరువాత ఆ స్థితి సాధకుడిని పూర్తిగా ఆవహిస్తుంది. అందుకే ధ్యాన సమయంలో ఆలోచనలు ఎడతెరిపి లేకుండా వస్తున్నప్పటికీ సహజ మార్గ పద్ధతిని అనుసరించే వ్యక్తి ఒక విచిత్రమైన ఏకాగ్ర స్థితిని అనుభూతి చెందుతూ ఉంటాడు. దానిని లీనం కావడం అంటే మరింత బాగుంటుంది.